ఢిల్లీలో 100 కోట్ల విలువ చేసే ఇంద్రభవనాన్ని ఎన్టీఆర్కి గిఫ్ట్గా ఇచ్చారట అమిత్ షా. జూనియర్ ఎన్టీఆర్ యొక్క పాపులారిటీ రోజు రోజుకి పెరుగుతుండడంతో నార్త్లోనూ ఎన్టీఆర్ని అభిమానించే వాళ్ళు ఎక్కువగానే మారుతున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అయితే తాజాగా ఎంతో అందరికీ అద్భుతమైనటువంటి విషయాన్ని అందించారు. సో జూనియర్ ఎన్టీఆర్ కోసం అమిత్ షా భారీగా అయితే కానుక ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఆయన కోసం భారీ బంగ్లాని గిఫ్ట్ చేసినట్టుగా అయితే సమాచారం. దాని విలువ సుమారు 100 కోట్లు ఉంటుందట. సో జూనియర్ ఎన్టీఆర్కి ఢిల్లీలో ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడానికి కారణం ఏంటి? రీసెంట్గా ఆయన ఢిల్లీ నుంచి ప్రయాణం చేసినటువంటి సంగతి తెలిసిందే. అయితే కేంద్రంలోని పెద్దల్ని కలిసినప్పుడు అక్కడ తను ఉండి మిగతా కార్యక్రమాలు చక్కబెట్టాల్సిందే. కానీ అక్కడ తనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని ఎన్టీఆర్ ఆలోచన చేయడంతో ఈ విషయాన్ని గురించి తెలుసుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ అలాగే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్కి ఎంతో చక్కగా ఢిల్లీలో భారీగా అయితే ఒక విలాసవంతమైన విలాని గిఫ్ట్గా ఇచ్చారట. అయితే వాళ్ళు బీజేపీ తరఫున ఇచ్చారా, తెలుగుదేశం కూటమిలో ఉంది కాబట్టి ఇచ్చారా అంటే సో ఎన్టీఆర్ మీద అభిమానంతోనే ఇచ్చారనేది మాత్రం అర్థమవుతోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్గా మారిన నేపథ్యంలో ఎన్టీఆర్ని విశేషంగా కలిసి ఆ రోజుల్లోనే ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద అభిమానంతోనే అమిత్ షా 100 కోట్ల విలువ చేసేటువంటి బంగ్లాని గిఫ్ట్ చేశారని తెలిసి నందమూరి అభిమానులు కూడా అమిత్ షాని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. సో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ఇంకొకసారి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంటారనేది కన్ఫర్మ్గా చెప్పొచ్చు.